మరి 1952లో ఎన్నికలు జరిగాయి. మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు జరిగితే మహారాష్ట్రకు సంబంధించిన నాయకుడు కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారు వెళ్లి ముంబై నార్త్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేశారు. ముంబై నార్త్ నియోజకవర్గంలో పోతే మళ్ళీ అదే పోటీ. తను గెలిస్తే తనకి అపారమైన ప్రజాదరణ ఉంది కాబట్టి తనకు పోటీగా వస్తాడని చెప్పి నెహ్రూ కమ్యూనిస్టులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి నెహ్రూ గారిని ఓడించారు. ఓడించింది ఎవరిని ఇచ్చారు? పిఏని, నారాయణ ఎస్ కర్జోల్కర్ అనే ఒక పిఏని పెట్టి ఆయన వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో ఓడిపోయేలా చేశాడు. కానీ ఆయనకు సంతృప్తి కలగల. 1954లో 2 సంవత్సరాల తర్వాత అదే మహారాష్ట్రలో బండారా అనే నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే సరే అందరూ ప్రోద్బలంతో మీరు పోటీ చేయాలా, మీరు ఉండాలని చెప్తే అంబేద్కర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉప ఎన్నికలో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేశారు. పోటీ చేస్తే మళ్ళీ ఆ బాంబేలో ఎవరి చేతిలో అయితే అంబేద్కర్ గారు ఓడిపోయారో, ఎవరి ప్రోద్బలంతో అయితే ఓడిపోయారో ఆ వ్యక్తిని మళ్ళీ అదే నారాయణ ఎస్ కర్జోల్కర్ గారిని తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో కూడా అప్పటికే పార్లమెంట్ సభ్యులుగా ఉంటున్న వ్యక్తిని తీసుకొచ్చి ఉప ఎన్నికల్లో అంబేద్కర్ గారి మీద పోటీ చేయడం వెనుక ఔచిత్యమైన మనం అర్థం చేసుకోవాలి. అంటే అంబేద్కర్ గారిని అవును ఈ వ్యక్తితో నిన్ను ఓడించాను, అదే వ్యక్తితో మళ్ళీ నిన్ను ఉప ఎన్నికల్లో కూడా ఓడిస్తానని చెప్పిన విధంగానే 1954లో బండారా నియోజకవర్గంలో కూడా రెండోసారి అతి దారుణంగా అంబేద్కర్ గారిని ఓడించే ప్రయత్నం చేశారు. మొదటి ఎన్నికల్లో ఓడిపోయిన తేడా 800 ఓట్లయితే చెల్లని ఓట్లు 16,000గా చూపించారు. ఎందుకంటే ఆ ఎన్నికలు నిజానికి గెలిచినా కూడా చెల్లని ఓట్లు ఎక్కువగా చూపించేసి ఆనాడు అవకాశం ఉంది. ఈనాడులాగా పూల్ ప్రూఫ్ సిస్టమ్ ఆనాడు లేదు. కాబట్టి తన అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని అర్థం పెట్టుకుని తను ప్రధానమంత్రిగా ఉంటున్నాడు కాబట్టి అంబేద్కర్ గారిని రెండోసారి కూడా ఓడగొట్టారు.